పహల్గామ్ లో ఈ రకమైనటువంటి దాడి చేసింది మేమే అని ది టిఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ చాలా క్లియర్ కట్ గా చెప్పింది. లష్కర్ ఎ తైబా యొక్క అనుబంధ సంస్థ ఇది, బ్యానడ్ ఆర్గనైజేషన్. వీళ్ళు చాలా ఓపెన్ గా చెప్పారు ఇది చేసింది మేమే, ఏం బిక్తారో పీక్కోండి అని. టిఆర్ఎఫ్ ఉందంటే టిఆర్ఎఫ్ వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా పాకిస్తాన్ దాన్ని సరిగ్గా బ్యాన్ చేసినట్టు పైకి ప్రకటించినా కూడా వాళ్ళ వెనక ఉండి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు నడిపిస్తుంది అనేటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇండియా ఎప్పటి నుంచి కూడా చెప్తుంది. అయితే ఇండియా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ని కంప్లీట్ గా మీదకి వెళ్ళాలి అంటే ఇండియా మిగతా దేశాలకి ఎందుకు ఇట్లా చేస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అందుకే జైశంకర్ రీసెంట్ గా డిప్లొమాట్స్ ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళందరితో కూడా మీటింగ్ అరేంజ్ చేసి దీని వెనక లష్కర్ ఎ తైబా గానీ టిఆర్ఎఫ్ గానీ వీళ్ళిద్దరి వెనక పాకిస్తాన్ ఎట్లా ఉందనే దాన్ని చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఒక స్ట్రాంగ్ అండ్ బిగ్ రెడ్ ఫైల్ ని అమిత్ షా గానీ జయశంకర్ గానీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దగ్గర తీసుకెళ్లారు. ఆమె దాని మీద సంతకం కూడా పెట్టని తెలుస్తుంది. ఈ రెడ్ ఫైల్ ఏంటి? సిమ్లా అగ్రిమెంట్ అనేసి మనకి 1971లో ఒక అగ్రిమెంట్ వేసుకున్నాము ఇండియా పాకిస్తాన్. దాని ప్రకారం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉండాలి, బఫర్ జోన్ ఒకటి ఉండాలి. ఇదంతా యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఆధారపడి రెండు దేశాలు కూడా అట్లా ఒక లైన్ ని ఏర్పాటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అప్పుడే ఏర్పడింది. దాన్ని మనం చేసేటువంటి టైంలో నెహ్రూ తీసుకున్న డెసిషన్ వల్ల అట్లా చేయాల్సి వచ్చింది. లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తాన్ని కూడా అట్లా క్లోజ్డ్ స్పేస్ గా ఉంచితే ఇప్పుడు ఈ సిమ్లా అగ్రిమెంట్ ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలి, అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం అనేది జరగకూడదు. ఇది ఉండగానే 99 లో కార్గిల్ వార్ జరిగింది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ని తీసేయడానికి లేదా వార్ కి డిక్లేర్ చేస్తూ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారు. సిమ్లా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసేటువంటి ఉద్దేశంలో లేదా క్యాన్సిల్ చేసేసింది పాకిస్తాన్ అనేటువంటి వార్తలు చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. ఇండియన్ గానీ పాకిస్తాన్ ఇంకా అఫీషియల్ గా దీని మీద అప్లికేషన్, దీని మీద అనౌన్స్మెంట్ అనేది చేయాల్సి ఉంది. ఒక్కసారి అది జరిగితే ఇండియా కంప్లీట్ గా చొచ్చుకుని వెళ్ళిపోతుంది పాకిస్తాన్ లోకి. ఎస్పెషల్లీ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొత్తంలోకి కూడా ఇండియా 5 నుంచి 50 కిలోమీటర్ల వరకు చొచ్చుకుని వెళ్ళి ఒక 42 టెర్రరిస్ట్ క్యాంప్ బేస్ని వీళ్ళు గుర్తించారు. బట్ అన్నిటి మీద కూడా దాడి చేయడానికి కంప్లీట్ సిద్ధంగా ఉంది. అయితే ఇదంతా కూడా లీగల్ గా చేస్తున్నాము, మేము వేసుకున్నటువంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ లోంచి చేస్తున్నాము తప్ప బ్లైండ్ గా మేము వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి చేయట్లేదు అనే దాన్ని చూపించుకోవడం కోసం మొత్తం ఈ రాయబారులందరితో మీటింగ్ మాట్లాడి వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వెనకాల ఎవరున్నారనే ప్రూఫ్స్ చూపించడంతో పాటుగా ఇండియన్ ప్రెసిడెంట్, ఈ భారతదేశానికి మొట్టమొదటి పౌరుడు లేదా పౌరురాలు ఎవరవుతారంటే ప్రెసిడెంట్ అవుతారు. సో ఈ పౌరుడు లేదా పౌరురాలి యొక్క పర్మిషన్ తోనే మేము ముందుకెళ్తున్నాము, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ యొక్క అంగీకారంతో, అంటే ప్రజా అంగీకారంతో మేము ముందుకెళ్తున్నాం అనేది చూపించడం కోసం ఆ రెడ్ ఫైల్ ని క్రియేట్ చేసి మొత్తం దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్, ఎవరి వల్ల దాడి జరిగింది, దాడి వెనక ఉన్నటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏంటి, దాని రిలేటెడ్ లష్కర్ ఎ తైబా ఏంటి, వీళ్ళిద్దరి వెనక పాకిస్తాన్ హస్తం ఏ రకంగా ఉందనేటువంటి కంప్లీట్ ప్రూఫ్స్ తో ఉన్న రెడ్ ఫైల్ మీద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దాన్ని స్టడీ చేసి ఆమె సంతకం పెట్టిన తర్వాత ముందుకెళ్ళడం కోసం సిద్ధంగా ఎవ్రీథింగ్ రెడీ చేసుకుని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సిద్ధంగా భారత్ సైన్యం గానీ, ప్రభుత్వం గానీ, ఆర్మీ జనరల్స్ చీఫ్ గానీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని రెడ్ ఫైల్ అంటారు. ఒక దేశం ఇంకొక దేశం మీదకి యుద్ధం అనేటువంటి దాన్ని వెళ్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీస్ ఈ రెడ్ ఫైల్ మీద దేశపు మొదటి పౌరుడు లేదా పౌరురాలి యొక్క సంతకాన్ని, అంగీకారాన్ని తీసుకోవడం అనే దాన్ని రెడ్ ఫైల్ అంటారు. ఆమె ఆల్రెడీ దీనికి సంతకం ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక ముందుకు వెళితే మాత్రం అత్యంత భీకరమైనటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అయితే ఈ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేటువంటి దమ్ము పాకిస్తాన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా చేస్తే, వాళ్ళు నిజంగా చేశారు అనుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అణు ఆయుధాలు ఉన్నాయి, వెనకాల చైనా కూడా ఉంది. సో వాళ్ళు ఇంకేదన్నా మన మీదకి అటాక్ చేసే ఆలోచనతో వీళ్ళు యాక్సెప్ట్ చేశారా సిమ్లా అగ్రిమెంట్ తీసేంత దమ్ము, ఆ ధైర్యాన్ని వాళ్ళు ఏ రకంగా చూపించగలుగుతున్నారు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్ లో చాలా తక్కువ కంట్రీస్ లో ఉంది, అందులో పాకిస్తాన్ కూడా ఒకటి. సో దీని గురించి మీకేమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.